ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం క్రీస్తులో విశ్వాసులకున్న పునరుత్థానం యొక్క నిరీక్షణను గురించి మరియు యేసునందు నిద్రించిన వారు ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయనతో తీసుకురాబడతారనే సత్యాన్ని గురించి తెలియజేస్తుంది. ఈ వాక్య భాగం యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అనే మాటతో ప్రారంభమవుతుంది. ఇది క్రైస్తవ విశ్వాసం యొక్క ప్రాథమిక విశ్వాసాన్ని నొక్కి చెబుతుంది. యేసుక్రీస్తు మరణం మరియు పునరుత్థానం సువార్త సందేశానికి కేంద్రంగా ఉన్నాయి మరియు పౌలు తెస్సలోనిక విశ్వాసులకు ఈ ప్రాథమిక సత్యాన్ని గుర్తు చేస్తున్నాడు. శిలువలో యేసుక్రీస్తు మరణం మానవాళి పాపాలకు ప్రాయశ్చిత్త త్యాగాన్ని సూచిస్తుంది. అయితే మృతులలో నుండి ఆయన పునరుత్థానం పాపం మరియు మరణంపై ఆయన విజయాన్ని చూపిస్తుంది. క్రీస్తులో విశ్వాసులుగా యేసు శిలువపై చేసిన విమోచన కార్యంపై మరియు ఆయన పునరుత్థానంపై మన నమ్మకాన్ని ఉంచాలని మనం పిలువబడ్డాము. అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చునని పౌలు చెప్పాడు. ఇది క్రీస్తులో ఉన్నవారికి మరణం ముగింపు కాదని, పునరుత్థానానికి ముందు తాత్కాలిక విశ్రాంతి అనే ఆలోచనను తెలియజేస్తుంది. క్రీస్తులో మరణించిన వారిని దేవుడు మరిచిపోడు, కానీ యేసు తిరిగి వచ్చినప్పుడు వారిని విశ్వాసులతో కలిపి ఉంచుతాడని ఇది హామీ ఇస్తుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. ఆదామునందు అందరూ ఏలాగు మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అప్పుడు అంతము వచ్చును అని. ప్రియులారా, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు: నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతిశ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలననైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అని. సహోదరి సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, యేసు మృతి పొంది తిరిగి లేచనని మేము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చునని, ఇది క్రైస్తవ విశ్వాసం యొక్క ప్రాథమిక విశ్వాసమని, క్రీస్తులో ఉన్నవారికి మరణం ముగింపు కాదని,
పునరుత్థానానికి ముందు తాత్కాలిక విశ్రాంతి అని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనక మాకు జీవమై ఉన్న నీవు ప్రత్యక్షమైనప్పుడు మేమును నీతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుటకు సహాయము దయచేయమని, మేము వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు నీ ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుటకు కృపచూపమని, సదాకాలం నీతో కూడా ఉండే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.